అండి ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టమోటా కర్రీ చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో పోపు దినుసులు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు పచ్చివే వేసుకోవాలండి, ఉడికించుకోకూడదు. చిక్కుడుకాయలు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని. ఈ రెసిపీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ టమోటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలు కూడా వేసేసుకొని పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని నేను చూపిస్తున్నట్లు మొత్తం ఒకసారి కర్రీ అంతా కలిపేసుకొని ముక్కలు మొత్తం మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఈ టమోటాలు బాగా ఉడికిపోయి వాటర్ అలా ఫామ్ అయిపోయి చిక్కుడుకాయలు టమోటాలు ఆ వాటర్తోనే ఉడికిపోతాయండి. అందులోకి కొంచెం కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, స్పైసీనెస్కి తగ్గట్టు. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచేసుకొని వేసుకుంటున్నానండి. ఇది బాగా టేస్ట్ ఇస్తుంది. దీనికి ఈ రెసిపీకి ఇదేనండి, అల్లం వెల్లుల్లి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొత్తం కలిపేసుకొని ఒకసారి 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత చూస్తే ఈ టమోటాలు ఇంకా బాగా కుక్ అయిపోతాయండి. బాగా మంచిగా మొత్తం ఉడికిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో మీకు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ కర్రీ చూసి చేసుకొని ఎలా ఉందో నాకు నెక్స్ట్ కామెంట్లో పెట్టండి. చూసారా 5 మినిట్స్ తర్వాత కర్రీ ఎలా ఉందో? చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.